మెదక్ జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ ఆదేశాల మేరకు అల్పపీడన ప్రభావంతో ఏర్పడిన భారీ వర్షాల కారణంగా జిల్లాలోని ప్రతి గ్రామంలో గ్రామ సభ నిర్వహించాలని ఆదేశించారు. కోల్సూరు మండలంలోని నాయని జలాల్పూర్ గ్రామంలో గ్రామ సర్పంచ్ లంబాడిదేవి సింగ్ ఆధ్వర్యంలో ఉప సర్పంచ్ నాయని వెంకట నరసింహులు, పంచాయతీ కార్యదర్శి మౌనిక అధ్యక్షతన గ్రామ పంచాయతీ వార్డు సభ్యుల మధ్య గ్రామ సభ నిర్వహించడం జరిగింది. పారిశుద్ధ్యం, నీటి సరఫరా, స్ట్రీట్ లైట్స్ మరియు కేంద్రం నుంచి వచ్చే స్పెషల్ గ్రాంట్స్ గురించి, డ్రైనేజీలు, మురికి కాలువల గురించి గ్రామ ప్రజలను ఉద్దేశించి మాట్లాడటం జరిగింది. అనంతరం గ్రామ పంచాయతీ పరిధిలో పనిచేస్తున్న మల్టీపర్పస్ వర్కర్స్ కి యూనిఫామ్ సర్పంచ్ చేతుల మీదుగా అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో వార్డు మెంబర్లు మధులత, గంగస్వామి, ప్రసాద్, రమేష్ మరియు ప్రధానోపాధ్యాయులు ప్రవీణ్ కుమార్, అంగన్వాడీ టీచర్లు రమాదేవి, ధనమ్మ, ఆశా వర్కర్లు నవనీత, ఫీల్డ్ అసిస్టెంట్ సత్యనారాయణ, నాయకులు కృష్ణయ్య, యేసురాజు, ప్రభాకర్, మల్టీపర్పస్ వర్కర్స్ ప్రభుదాసు, శ్రీహరి, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. అది కూడా కొన్ని నెలలు వస్తుంది, కొన్ని నెలలు వస్తుంది. ఇప్పటి నుంచి అయితే రెగ్యులర్ ఇస్తామని గవర్నమెంట్ అనౌన్స్ చేసింది. సో స్టేట్ నుంచి వచ్చే గ్రాంట్స్లో వీళ్ళ పారిశుద్ధ్య కార్మికుల జీవితాలు, జనరల్ ఫండ్ అనేది జనరల్గా మన ట్యాక్స్ పేమెంట్స్, మన విలేజ్కి వచ్చే ఆదాయం ఏదైతే ఉంటుందో దాని ప్రకారం ఆదాయం సంబంధించి మన గ్రామానికి సుమారుగా 5 లక్షలు కేంద్ర గ్రాంట్ నుంచి రాలేదు. దీనికి మనం ప్రణాళిక సిద్ధం చేసుకోవాలి. స్టేట్ నుంచి ఏం లేదు, సెంట్రల్ నుంచి. ఇప్పుడు వాళ్ళ వర్కర్స్కి డ్రెస్సెస్, వాళ్ళకి కావాల్సిన మినిమం నీడ్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ మనం జనరల్ ఫండ్ నుంచి చేపట్టడం జరుగుతుంది. అలాగే స్ట్రీట్ లైట్కి సంబంధించినవి కూడా. ఇంకొకటి మనకు ఇప్పుడు మన విలేజ్కి సంబంధించిన స్ట్రీట్ లైట్ బిల్స్ ఉంటాయి కదా, సీసీ ఛార్జెస్ అనేవి, అవన్నీ మొత్తం మనకు కేంద్ర బడ్జెట్ నుంచి మాత్రమే చెల్లించడానికి మనకి ఇప్పుడు ఫీజిబిలిటీ ఉంది. సో ఇప్పుడు వచ్చిన వాటి అన్నిటికీ ఇప్పుడు చెప్పిన ఒక్కొక్క దానికి ఎంత అమౌంట్ అనేది కేటాయించుకోవడం జరుగుతుంది. అది మనం ఫైనల్ గ్రామ సభలో దేనికి ఎంత అనేది మనం అప్రూవల్ చేసి దాన్ని అప్లోడ్ చేసుకోవాలి. సో ఇది కాకుండా మీకు మీ విలేజ్కి సంబంధించిన ఏమైనా ఇష్యూస్ ఉంటే, ఎక్కడన్నా ఇక్కడ మాకు ఈ వర్క్ కావాలి అని మీరు అనుకుంటే, ఒకవేళ ఈ బడ్జెట్ ఏమైనా ఫెసిలిటీ ఉంటే దాన్ని మనం. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.